నాన్ వెజ్‌లో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేదేదైనా ఉంటే అది చేపలు మాత్రమే. చికెన్, మటన్‌తో పోలిస్తే చేపల్లో ఉండే మంచి కొలెస్ట్రాల్, ప్రోటీన్, ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేపల పులుసుని కమ్మగా, రుచిగా చేస్తారు. అయితే ఈ మెథడ్‌లో ఒకసారి చేపల పులుసుని ట్రై చేసి చూడండి. అన్నం, రాగి సంకటి, జొన్న రొట్టె, చపాతీ దేంట్లోనైనా సరే నాలుకకి కమ్మటి రుచి ఇస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపించే రుచి. మరి ఈ కమ్మటి చేపల పులుసుని చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను 1 కేజీన్నర చేపల్ని తీసుకున్నాను. వీటిని ఒక 4 సార్లు ఉప్పు, నీళ్లు వేసి శుభ్రంగా కడగాలి. మరోసారి నిమ్మకాయ రసం, ఉప్పు, నీళ్లు వేసుకొని మరి కాస్త శుభ్రంగా కడగాలి. గుర్తుపెట్టుకోండి, మనం చేపల్ని ఎంత శుభ్రంగా కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపలని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసమని నేను ఒక పావు టీ స్పూన్ పసుపు, ఈ చేపలకి మాత్రమే సరిపడా కొద్దిగా ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ అంత కారం పొడి వేసుకొని ఉప్పు, కారం, పసుపు ముక్కలకి మంచిగా పట్టించాలి. పట్టించిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చేప ముక్క కాస్త గట్టిపడి మనకి చేప వండేటప్పుడు దాంట్లో కొంచెం నీరుగా పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అయితే ఈ చేపల్లో నేను కొన్ని చేపలని మాత్రమే పులుసుకి వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫోక్కి ఇలా కనిపించిన విధంగా 3 మీడియం సైజు ఉల్లిపాయలని 3 ఫోక్స్కి కుచ్చి పొట్టుతోనే వీటిని రోస్ట్ చేస్తున్నాను, డైరెక్ట్గా స్టవ్ మీదనే. అయితే ఇలా పొట్టుతో మనం రోస్ట్ చేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ లోపల వరకు వేగి మనకి ఈ ఉల్లిపాయ కమ్మటి రుచి ఇస్తుంది. ఇలా వేడిగా ఉన్న ఉల్లిపాయలని చల్లనీటిలో వేసుకొని వీటిని శుభ్రంగా పీల్ చేసుకొని మరొకసారి శుభ్రంగా కడిగి కనిపించిన విధంగా సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది నానాక మనం చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెద్ద అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే గుప్పెడు వెల్లుల్లిని కూడా రోట్లో వేసుకొని ఇవి కచ్చా పచ్చాగా దంచి తీసుకుంటున్నాను. ఇలా అప్పటిదప్పుడు దంచి పెట్టుకుని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి చేపల పులుసుకి కమ్మటి రుచే కాదండి, కమ్మటి సువాసన కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఒక టీ స్పూన్ అన్ని జీలకర్ర వేసుకొని ఇవి కూడా మంచిగా రోస్ట్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా రోస్ట్ అయ్యాక చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వీటిని పౌడర్ కింద మిక్సీ పట్టుకుంటున్నాను. కనిపించిన విధంగా ఇలా పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనము రోస్ట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ కిందికి మిక్సీ పట్టుకోవాలి. కనిపించిన విధంగా చూసారా, ఈ మాత్రం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని దాని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనము అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇరువైపులా 2 నిమిషాలు లైట్గా షాలో ఫ్రై చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తే చేపలో ఉన్న మరి కాస్త నీచు వాసన ఏదైతే ఉంటుందో అది కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసేసుకుంటున్నాను. మిగతా చేప ముక్కల్ని కూడా ఇలాగే లైట్గా షాలో ఫ్రై చేసుకున్నాను. చేపల పులుసు రెడీ చేసుకుందాం. దానికోసమని నేను ఒక మట్టి పాత్రలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనము మధ్య నుంచి చీరిన పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లో 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, ధనియాల పేస్ట్ కూడా వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనము ఇది పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు,
పసుపు మంచిగా కలిసేలాగా కలుపుకొని పులుసుకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అయితే కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇవి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో మనం దీన్ని కొంచెం కాసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మనము గ్రేవీని కాస్త కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి మనము ఇది ఆయిల్ మీదికి వచ్చేంత వరకి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఆయిల్ మీదికి రావడం స్టార్ట్ అయిన తర్వాత మనము రసం పిండి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో వేసేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో ఉన్న మసాలా కూడా పులుసులో కలిపేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుపుకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళొకసారి రుచి చూసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఈ చింతపండు పులుసు బాగా మరిగేలాగా మనము మీడియం ఫ్లేమ్‌లో మరగబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత పులుసు మరగడం స్టార్ట్ అయ్యింది. మనకి ఈ చింతపండు పులుసు ఎంత బాయిల్ అవుతే మనకి ఈ చేపల పులుసు అంత రుచిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ మీదికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలని ఈ పులుసులోకి వేసుకుంటున్నాను. నేను ఈ చేప ముక్కలు మునిగేంత వీలుగా ఉండేటట్టు చిన్న పాత్రలో వండుకుంటున్నాను. మీరు అదే వెడల్పాతి పాత్రలో కుక్ చేసుకుంటున్నట్టయితే చేపలని గరిటతో ఏమాత్రం కదపకుండా పాత్రని కదుపుతూ చేపల్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మనము ఇది కుక్ చేసుకుంటే మన కమ్మటి చేపల పులుసు రెడీ అయినట్టే. చింతపండు పులుసు మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. మీకు పులుసు కాస్త చిక్కగా కావాలనుకుంటే మరి కాస్త మరిగించండి. అయితే మనకందరికీ తెలిసిందే చేపల పులుసు వేడి మీద తినడం కంటే కూడా పులుసు మాగిన కొద్దీ తింటే ఆ రుచి అమోఘం. మరి ఈ మెథడ్‌లో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching.